Education here at Sun can be an excellent choice for any students. గణపతి ఆ ఉత్తరం నా డ్రాయర్లో ఉండాలి తీసుకురా. ఎస్ సార్. బాబు ఉత్తరం. గణపతి ఉత్తరం నేను చదువుతాను కానీ నువ్వు వెళ్ళి మా రవి సామాన్లు తీసుకురా. ఎస్ సార్. మై డియర్ మిస్టర్ కాంత్. చదువు, అనుమానిస్తావే? ఏ లేదు నాన్న, హ్యాండ్ రైటింగ్ కాస్త గజిబిజిగా ఉంది. అన్నయ్య, నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది? అదేటమ్మా, నీ పెళ్లి కాకపోతే నాకు ఇంకా సాధించాల్సిందే ఉంది. నేను ఒక మంచి ఇంట్లో పడేయాలి. నా జీవితానికి అదొక్కటే లక్ష్యం. అన్నయ్య, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. రాత్రి పగలు నిద్రాహారాలు లేక నరిగిపోతున్నా. ఈ నెల రోజుల్లో చిక్కి సగం అయిపోయావన్నయ్య. ఇంకెంత కష్టపడ్డావు? ఒక్క నెల చిలాయి, ఒక్క నెల. నిన్న అత్తారింటి పంపించాక అన్ని పనులు మానేసి హాయిగా నిద్రపోతాను. మళ్ళీ నీ పురిటిగా లేవటం. గణపతి, రవి ఇంకా రెడీ కాలే? ట్రైన్ టైం అయింది. ఎన్సీసీ యూనిఫారం వేసుకోమన్నారుగా తమరు, మార్చుకుంటున్నారు. హలో, ఎస్, ఫోనోగ్రామా? శ్రీకాంత్ గారికి. ఎక్కడి నుంచి గణపతి? మెడ్రాస్ నుంచి అంటండి. సిట్యుయేషన్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. రజని. మొన్న ఆ పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది, ఇప్పుడు టెలిగ్రామ్. గణపతి ఆ ఉత్తరం నా డ్రాయర్లో ఉండాలి తీసుకురా. ఎస్ సార్. బాబు ఉత్తరం. చదువు గణపతి. గణపతి ఉత్తరం నేను చదువుతాను కానీ నువ్వు వెళ్ళి మా రవి సామాన్లు తీసుకురా. ఎస్ సార్. మై డియర్ మిస్టర్ కాంత్. చదువు, అనుమానిస్తావే? ఏ లేదు నాన్న, హ్యాండ్ రైటింగ్ కాస్త గజిబిజిగా ఉంది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరిచ్చిన ఉంగరం తాకట్టు పెట్టి మా వారి ప్రాణం కాపాడుకున్నాను. మా వారిని మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. మీ స్నేహితుని కోసం ప్రాణమన్నా ఇస్తారు మీరు. మీకోసం వాకప్ చేస్తే పరీక్ష సెలవుల్లో ఇంటికి వెళ్ళారని తెలిసింది. అందుకే ఈ జాబు రాస్తున్నాను. మా వారి పరిస్థితి ప్రమాదిస్తే ఆపరేషన్ చేయాలట. అవసరమైతే మీకు టెలిగ్రామ్ ఇస్తాను. మీరే మా పైలట్ దైవం. రజని. ఆ ఉత్తరం ఏది? ఇదిగో నాన్న. ఇంటి నంబరు సరిగ్గా ఉంది, అడ్రస్ సరిగ్గా ఉంది. ఈ ఉత్తరం ఇద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చి ఉండాలి. నాది కాదంటే నాది కాదంటారే? ఉత్తరం నాదేనన్నా. నీతో చెప్పడానికి భయం వేసింది. సుబ్బారావు అని నాకు స్నేహితుడున్నాడు. పాపం అతను చాలా భేదవాడు. అతని భార్య రజని. అకస్మాత్తుగా అతనికి క్యాన్సర్ వచ్చింది. నా దగ్గర డబ్బు లేకపోతే ఉంగరం ఇచ్చాను. యూ ఫూలిష్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్స్. నీ స్నేహితుడి కష్టం వస్తే హెల్ప్ చేయడం నీ డ్యూటీ. గణపతి, మనీ బ్యాగ్ తీసుకురా. ఎస్ సార్. పాపం రజని టెలిగ్రామ్ కూడా ఇచ్చింది.
సిచ్యుయేషన్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. టెలిగ్రామా? డోంట్ వరీ, విల్ బి ఆల్ రైట్. మే గాడ్ బి కైండ్ టు హిమ్. గణపతి సార్ ఇదిగో సార్. రవి, అందులో 1000 రూపీస్ ఉన్నాయి, నీకు కావాల్సింది తీసుకో. ఒక్క 100 చాలు నాన్న. సరిపోతుందా? అవసరమైతే మళ్ళీ రాస్తాను. రైట్, యాజ్ యూ ప్లీజ్. తీసుకుని మళ్ళీ డ్రాయర్లో పెట్టే. అలాగే నాన్న. Ravi? Come here, my boy. రవి, ఎన్సీసీ యూనిఫామ్ వేసుకోలేదే? అది ఐరన్ చేయలేదు నాన్న. ఇట్స్ ఆల్ రైట్. రవి, ఈ షోల్డర్ మీద 3 స్టార్స్, ఈ షోల్డర్ మీద 3 స్టార్స్ సంపాదించాలి నువ్వు. నేను నా చేతులతో తడిని చూసుకొని ఆనందించాలి. ఆ అర్హత నువ్వు సంపాదించాలి. యూ మస్ట్ డిజర్వ్ దెమ్. యూ విల్ డిజర్వ్ దెమ్. యూ విల్ డిజర్వ్ దెమ్. యు ఆర్ మై సన్. నా బిడ్డ నాయన. రవి, రవి, ఏం రవి, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏదైనా కాని పని చేసావా? నో, నా బిడ్డ ఎన్నడూ కాని పని చేయడు. నాన్న, ట్రైన్ టైం అయింది నాన్న. ఎస్ రవి, హరి అప్, హరి అప్. చెల్లాయి, నీకు మంచి సంబంధం చూశానమ్మా. అంతా కుదిరిపోయినట్టే. మన గోవిందుకి కావాల్సిన వాళ్ళు కుర్రాడు అమ్మే పెంచాడు. అదేమిటన్నయ్యా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా? ఏం చెల్లాయి, నీకు నచ్చని పెళ్లి కొడుకు తీసుకొస్తాడమ్మా మీ అన్నయ్య. కుర్రాడు ఉంటాడు, మంచి కళగా ఉంటాడు. నువ్వే చూస్తావుగా. ఎల్లుండి వాళ్ళు నేను చూడటానికి వస్తున్నా. ఈ మాట చెప్పోదని వచ్చాను. వస్తాను. ఉంటాను. రైట్. శ్రీ, ఏనన్నా? బజార్ వెళ్ళి ఒక జామారు 2 చీరలు అర్జెంటుగా తేవాలి. ఏమిటి నాన్న విశేషం? మన మన్మథరావు గారికి, ఆయన భార్యకి, వాళ్ళకి ఇవ్వాలి. నాన్న, ఈ తాంబూలాలు తంతులు మీకు అసలే నచ్చవే, మీరే తెమ్మంటున్నారేమిటి? శ్రీ, 2 కుటుంబాలు కలిసేటప్పుడు ఏ ఒక్క కుటుంబం ఇష్ట ప్రకారం అన్ని విషయాలు జరగడం న్యాయం కాదు. అందులోనూ మన మన్మథరావు గారు, ఆయన భార్య కాస్త పాతకాలపు మనుషులు. వాళ్ళని సంతోష పెట్టడం మన డ్యూటీ. శ్రీ, నా మనీ బ్యాగ్ తీసుకురా. అలాగేనన్నా. గణపతి, కాఫీ టిఫిన్ రెడీ అయ్యా? కాఫీ టికాషన్ తయారవుతుంది సార్. తొందరగా కానీ, తొందరగా. ఇదిగో నాన్న తాళాలు, బ్యాగ్ ఇది. డ్యూటీ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందా? 900 రూపాయలు ఉండాలి. మొన్న 1000లోనూ రవి 100 తీసుకున్నాడు. ఓ, రవి తీసుకున్నాడా? వాట్ యు మీన్? ఏమిటి ఉద్దేశం? ఏం లేదు నాన్న, తీసుకున్నాడా అన్నాను అంతే. ఆ ఆడలోనే తెలుస్తుంది నీ అభిప్రాయం. వాడే తీసుంటాడని నీ అనుమానం. ఎంత కావలిస్తే అంతా తీసుకోమన్నాను. 100 రూపాయలు చాలున్నాడు. నాతో చెప్పి 1000 రూపాయలు తీసుకోవచ్చుగా. దొంగతనం చేసే ఘర్మ ఏంటి వాడికి? పోనీయండి నాన్న, నా దగ్గర డబ్బు ఉంది, బట్టలు నేను కొనుక్కొస్తాను. అసలు ఇందులో డబ్బు ఏమైంది? ఐ మస్ట్ ఫైండ్ అవుట్. రవి తీయలేదు, నేను తీయలేదు, నీకు తీయవలసిన అవసరం లేదు. మన ముగ్గురు తీయకపోతే ఇందులో డబ్బు ఎలా మాయమైంది? అసలు ఈ బ్యాగ్ హ్యాండిల్ చేసింది ఎవరు? రవి, నేను, నువ్వు, గణపతి. గణపతి, నాన్న ఇలా రా. గణపతి, నువ్వు వెళ్ళి పని చూసుకో. నాన్న, ఆ డబ్బు నేనే తీశాను. నువ్వా? అవును. అంత డబ్బు నీకు ఎందుకు కావాల్సి వచ్చింది? అవసరం వచ్చింది. అదే ఎందుకని? పెద్దలకు చెప్పడానికి వీలైన అవసరాలు చిన్నవాళ్ళకి ఎన్నో ఉంటాయి నాన్న. అందుకని నాతో చెప్పకుండా నా డబ్బు తీస్తావా? మీ డబ్బు నాది కూడా అనుకున్నాను, అడగవలసిన అవసరం లేదనుకున్నాను. శ్రీ, నువ్వు చేసింది దొంగతనం.